హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా బాబాయ్ పుట్టెంటుకలు తీసుకోవడానికి మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి నాచారం గుట్ట టెంపుల్కి వెళ్తున్నాం. ఇగో ఈ వెహికల్స్లో అందరం వెళ్తున్నాం. ఒక మేకను కూడా తీసుకున్నాం. అన్న యు ఆర్ ది స్పెషల్. మా అన్న చాలా స్పెషల్. హలో, వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్. అది కూడా ఇది కూడా ఇది కూడా మనుషులు లేరు. బాయ్ గాయ్స్. ఉన్నారు ఫ్రెండ్స్, వస్తున్నారు అందరూ. మా అన్న ఇట్లనే అంటాడు ఎప్పుడు, ఇట్లనే. బాయ్. వండుకోవడానికి అన్నీ కావాలి కదా ఫ్రెండ్స్, అందుకే మా అన్న ఇంట్లోకి వెళ్ళి పాపం మోసుకొస్తుండు. మా ఆయనేమో చేపలు మూడికి బ్యాగ్ వేసుకొని ఓ చేప ఒకటి పట్టుకొస్తుండు, ఇంకొచ్చే ఖాళీయే. ఇంపార్టెంట్ వీడియోలు తీయమా నువ్వు అని చెప్పి మరీ తీపించుకున్నాడు. మా పాపనేమో 5:30కే స్నానం చేయించిన. మార్నింగ్ పండుకుంది, ఇక మంచిగా నిద్రలు ఉంది. అంతా సెట్ చేసుకుంటున్నాం. బయట ఆడ చెట్టుకు కట్టేసినాం ఫస్ట్. అయితే మళ్ళీ ఏడుస్తుందని చెప్పేసి ఆ డ్రమ్ లాంటిది తీసుకున్నాం ఇట్లా కొట్టడానికి. మేకని కట్ చేసినాం, చిన్న మేకని. దాన్ని ఎంటకి వేసుకొని దాంతో ఆట ఆడుతూ ఉన్నారు ఎంట కూర్చొని. మార్నింగ్ వండుకొని మధ్యలో టెంపుల్కి వెళ్ళే ముందు లేచింది. అందరు గుడ్ మార్నింగ్ చెప్తారు మా పాపకి. ఆయిల్ తీస్తుంది అప్పటికి. ఇంకా పెద్ద గులేసి ఎక్కడ పోతున్నాము మనము అని చెప్పేసి కార్లో ఎంతవరకు తీసుకుపోయినా కూడా మంచి పోతుంది ఆమె. ఫుల్ టైంపాస్ చేస్తుంది జర్నీని. ఇంత ఉందో లేదో కానీ ఫుల్ హుషారు. ధ్రువిక పండు అమ్మ పాడే లాలి పాట అమ్ముతాము కన్నా అమ్మనైనదే. హాయ్ గైస్, టిఫిన్ చేయడానికి ఆగినాం ఇక్కడ. ఇదంతా మా సామ్రాజ్యమే. అక్కడ మస్తు అందరు ఏమేమి చేస్తారు, ఆల్రెడీ తింటురు కూడా. చూపిస్తా. మా అన్నయ్య చూడండి ఎట్లా సిగ్గుపడుతుండు. బ్లూ టీ షర్ట్. సిరి ఎక్కడ పోయింది? సిరి అది సిరి. ఏ టిక్లీ, ఏం తింటున్నావు? ధ్రువిక, ఎవరు ఎత్తుకుర్రామా నిన్ను? ఎవరి దగ్గర ఉన్నావే? ఎగ్జాక్ట్గా టెంపుల్ లొకేషన్ వచ్చేసి తూప్రాన్ దాటినాక నాచారం గుట్ట నరసింహస్వామి టెంపుల్. మధ్యలో కళ్ళు ఫేమస్ అంట ఫ్రెండ్స్. ఇది చాలామంది వచ్చి కొనుక్కొని పోతురు. ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. మార్నింగే చాలా అంటే చాలా దూరం నుండి వచ్చి తీసుకుపోతారంట. ప్యూర్ కళ్ళు దొరుకుతుందంట. చెట్టు కళ్ళు హెల్త్కి మంచిది కదా, అట్లా అని చెప్పి చాలామంది ప్రిఫర్ చేస్తారంట. అక్కడ 9:05 అవుతుంది. ఆ టైంకి అక్కడ టెంపుల్కే వెళ్ళినాం మేము. వెళ్ళేసరికి ఆ టైం అయింది. ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా అనిపించింది. చూడండి మొత్తం వ్లాగ్. హాయ్ గాయ్స్, వచ్చేసాం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. టైం ఎంత అయింది? 9:12. అక్కడ ఎంట్రన్స్, అక్కడ లోపల ఇవన్నీ షాప్స్. అక్కడ ఉంటుంది దూరం గుండు కొట్టిపియాలి మేడం. ఇది ఇక్కడ ఉండడానికి బాగుంటది. కమాన్ లెక్క వచ్చింది ఫ్రెండ్స్. చూద్దాం. పాప ఏం చేస్తుంది? అన్న మసలు తినేసి పెట్టి పోతా అంటున్నావు. అవు మా ఇంట్లో తీసిన నా బుడ్డి
కోతులు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కూర్చున్నాయి, బాగుంది కదా. దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి స్నాప్ పెట్టుకుంటుండు. గుండం దగ్గరకు వచ్చేసినాం గాయస్. మెయిన్ చెత్త పని ఏం చేసిన అంటే నేను మా ఆయన డ్రెస్ ఇంటికాడ మర్చి వచ్చిన. అందరు వేసుకుంటున్నాను గట్టిగా. ఏం చేస్తాం, మాతి మార్పు. షెల్ఫ్లో పెట్టిన తీసి బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయినా. మర్చిపోయింది, ఇక అట్లా అయిపోయింది. మస్తు పెద్ద తప్పు చేసిన అర్థమైంది. కానీ సారీ కానీ అవ్వా సారీ. పుట్టెంట్రుకలు మేనమామ కట్ చేయాలి అంటే మా తమ్ముడు. ఫస్ట్ 5 కత్తెరలు మా తమ్ముడే కట్ చేయాలన్నమాట. అందుకే వాని తొడ మీద కూర్చోబెట్టి కట్ చేయించిన. మొత్తం పుట్టెంట్రుకలు కూడా వాని పైన కూర్చోబెట్టి తీయాలి. మంచి కుంకుమ బొట్టు పెట్టి క్యూట్గా చూస్తుంది. ఆయిల్ వస్తున్నాయి, దగ్గు వస్తుంది ఆమెకు, ఏమేమో అవుతుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. అట్ లాస్ట్ మస్తు ఏడ్చింది లాస్ట్కి. మా పాప గుండు కొట్టుకుంటే ఒకటి అవుతుంది కదా, మళ్ళీ ఫాదర్ కూడా కొట్టుకోవాలని చెప్పేసి మా ఆయన కూడా కొట్టుకుండు. మస్తు ఏడ్చింది, మస్తు ఏడుపు వచ్చింది నాకైతే. నేనైతే ఏడ్చేసిన. ధృవికలు అమ్మో అమ్మో ఇగో పాపనమా ఎట్లా కొడుతుంది. ఏ గుడ్డు గల్లు. ఏడ్చింది బాగానే, దమ్ము పట్టి ఎత్తుకోగానే కూల్ అయింది. పింపుల్ ఉండే నెత్తిలా, అది గీకేటప్పుడు ఆయనతో కొంచెం టచ్ అయింది, ఏడ్చింది, రక్తం వచ్చింది. కూల్ అయింది. అందరు వచ్చి చూస్తుర్రు. ఆ డ్రెస్ కూడా అక్కడనే ఇచ్చేసినాం. స్నానం చేపిస్తుంది మా పెద్దమ్మ, మా నడిపి మామ. ముంచుతా ఉన్నారు అందులో మంచి. అసలు అంటలేదు అంటలేదు. అందరికి ఇంటికి వచ్చిన తర్వాత అందరికి ఫీవర్స్ వచ్చినాయి, కానీ ఆ వాటర్లో చేసిన తర్వాత స్నానం ఆమెకి ఏం కాలేదు. మంచి యాక్టివ్గానే ఉంది వచ్చిన తర్వాత కూడా. ఆ ముంచితే ఎంట్రుకలకు సరిగ్గా పోవని చెప్పేసి మెట్టు మీద కూర్చోబెట్టి మళ్ళీ వాటర్ పోసి స్నానం చేపిస్తారు. మంచి కోఆపరేట్ చేస్తుంది దేనికైనా. నెక్స్ట్ మేమే. నాకు ముందే వాటర్ అంటే చాలా భయం. ఎంత అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తారు, అంతగానో భయం అవుతుంది నాకైతే. వాటర్ అంటే భయం. కొంచెమే ఉంటుంది అని మస్తు చెప్పిర్రు, కానీ అయినా నాకు భయమే అవుతుంది. ఈయననేమో ఏం చేస్తాడేమో, ఆయన దొప్పుకుంటే లోపలికి అని చెప్పేసి నాకు భయం అవుతుంది. అట్ లాస్ట్ మెల్లగా దిగినిగా తిట్టుకుంటా మా తమ్ముని వాళ్ళేమో ఇంత పిరికిదానవా అది ఇది అని చెప్పేసి నన్ను ఇది చేస్తుర్రు. మెల్లగా దిగినిగా 5 times మునగాలే కదా, అట్లా అని చెప్పి మునిగినాం ఎట్లనో. ఇక సపోర్ట్ లేకుండా అయితే నిలవలేకపోతున్నాను నేనైతే. మునుగుతున్నా పట్టుకుంటున్నా. దర్శనం చేసుకుందామని వచ్చిన ఫ్రెండ్స్. మా మమ్మీ బట్టలు పెట్టింది నాకు, మా పాపకి. ఆయన డ్రెస్ మర్చిపోయినా కదా నేను. హాయ్ గాయ్స్, టెంపుల్లోకి అయితే వచ్చినాం. సేమ్ ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్. పండుకుంది మా పాప. సారీ కానీ డ్రెస్ మర్చిపోయినా గాయ్స్, అందుకే ఆయన పంచ కట్టుకోవాల్సి వస్తుంది. నో రిగ్రెట్స్, ఓకే? ఐఎమ్ సో సారీ.
చూడండి గాయస్ ఎంత ఫోటో పిచ్చి ఉంది వీళ్ళకి. ఆ పిల్ల కూడా మమ్మల్ని తిడతారు, వాళ్ళు ఫోటో దిగుతారు. ఆ పిల్ల గుండు తప్ప ఫోటోలలో ఏం వస్తలేదు ఫ్రెండ్స్. ఆయన ఫోటో దిగుతారు. పులిహోర తెచ్చుకుందాం అంటుండు మా అన్న. కాదు, అందరు వెళ్ళిపోయారు, మా కోసం వెయిట్ చేస్తారు. మా డాడీ వాళ్ళేమో ఫస్ట్ మేకని కట్ చేసినాం కదా, తీసుకెళ్ళి కట్ చేపిస్తుర్రు. మొత్తం అంతా క్లీన్ చేపించి కట్ చేపించి రూమ్ తీసుకున్నారు. మేము అందరు బయట ఉంటే మేమేమో ప్రసాదం తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఆడ అందరినీ చూసుకుంటా తింటూనే ఉన్నాం. పులిహోర బాగుంటుంది ఆ టెంపుల్లో. కొంటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం. అట్ లాస్ట్ రూమ్ దగ్గర రూమ్ తీసుకున్నాం. అంతా కార్లో తెచ్చుకున్న లగేజ్ మొత్తం రూమ్లోకి షిఫ్ట్ చేసినాం. గ్యాస్ అవన్నీ వండుకోవడానికి అన్నీ కావాలి కదా. ఫస్ట్ పోగానే నైవేద్యమే చేసినాం. స్వీట్ చేసి అన్నం వండినాం. పరమాన్నం వండితే మళ్ళీ గుండం దగ్గరకు పోయి అది మళ్ళీ అక్కడ బొట్టు పెట్టి మొత్తం తీసుకెళ్ళింది పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినాం. బాగుండే ఫ్రెండ్స్ టెంపుల్. లోపల చాలా పెద్ద ఉంది. విగ్రహం కూడా మస్తు ఉంటుంది దేవుంది. నరసింహస్వామిని రియల్గా ఇట్లా కళ్ళ ముందు చూసిన ఫీల్ వస్తుంది. బాగుంటుంది గర్భగుళ్ళ. కొబ్బరికాయ కొట్టేసింది మా అత్తమ్మ. మంచిగా మొక్కుకున్నాం. కొంచెం దూరంలో తీసుకున్నాం ఫ్రెండ్స్ రూమ్. ఒక 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ నుండి. నాన్ వెజ్ టెంపుల్లో నడవదు యాక్చువల్లీ, బట్ మన ఇష్టం ఉంటే కొంచెం దూరం వెళ్ళి నాన్ వెజ్ వండుకొని తినొచ్చు. అప్పుడు కూడా ఆ స్టెప్ వరకు దిగి మొక్కడానికి కూడా నాకు భయమైంది, కానీ తప్పలేదు. షిఫ్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అన్నీ రూమ్ దగ్గర. కార్లో నుండి బట్టలు అండ్ చేపలు వండుకోవడానికి థింగ్స్ అన్నీ రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం. అన్నీ తీసుకొని అన్నీ పెట్టేసినాం. నీరా నీదా కాదా నట్లెక్కల వెళ్ళి ఇచ్చాము. నీదా కాదా నీదా కాదా నీదా కాదా కేరళ అబ్బాయి ఫ్రెండ్స్ ఇనా మా అన్న చూడండి. మంచి లేదంటే ఎక్కడి వరకైనా పోతాడు. ఇక పువ్వు అంట అంటే కారు కడుగుతారు ఫ్రెండ్స్, అలా పిల్లు ఉన్నట్టు. ఏం తెలియదు. ఎడ్డి ఫెలో మా అన్న. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇగో ఆయన మా మూమెంట్ పెట్ మోడల్ కమ్ సతీ భరత్ మోడల్. ముందట వెనకాల కుట్లుంటా ప్యాంట్కి. ఇక్కడ రూమ్ తీసుకున్నాం. పైన షాప్ ఉంది ఫ్రెండ్స్. 2 గుట్కలలో ఓడగొడుతున్నా దాని తెలుసా. పైన షాప్ ఉంది, కింద అక్కడ రూమ్స్ ఉన్నాయి. బాగున్నాయి 2 రూమ్స్. చూడండి ఎట్లా గెలుస్తుంది. ఆ షాప్ ఉండడం పాపమైంది. ఇక పోతురు కొనుక్కుంటారు తింటురు, పోతురు కొనుక్కుంటారు. దొరికేది ఇలా 2 రూపాయలు ఎక్కువ వేసిస్తారు. ఎంత వాల్యూ అసలు. అబ్బా ఈయన కష్టాలు ఈయనయి. ఫోటోగ్రాఫర్స్ ఎంకరేజ్ చేయండి గైస్. అన్నీ క్లీన్ చేయించారు మా మామ వాళ్ళు. మటన్, బోటి, తలకాయ, బ్రెయిన్ మా మమ్మీ వండుతుంది. మంచిగా వండుతుంది, సూపర్ వండుతుంది. నాన్ వెజ్ ఏడవైనా మా మమ్మీ వండుతుంది. మా మమ్మీని వండిపిస్తారు ఇక అందరు బాగా వండుతావు అని చెప్పేసి. మా అత్త మా పాపతో ఆడుకుంటుంది. మా అన్న బిడ్డే. ఆమె అసలు ఎక్కువ మాట్లాడదు. తింటురు మా చెల్లెలు వాళ్ళు. మా డాడీ వాళ్ళు ఏమో వస్తాం అని చెప్పి వస్తానే లేరు. మేమైతే తినేసినాం. నేను తిన్నా. మా మమ్మీ వాళ్ళని అన్నీ పెడుతున్నాం మమ్మీ వాళ్ళకి. అప్పటికి ఇంకా తలకాయ కూర కాలేదు. మా డాడీ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు కూడా తినేసిర్రు. మా తమ్ముడికి నైట్ నిద్ర లేదంట. తినా అంటే మా డాడీ తీసుకొని మళ్ళీ కూర్చోబెట్టి తినిపించిండు. హాయ్ గాయ్స్, మేము ముగ్గురమే కలిసి షాపింగ్కి పోయినాం. మా పాపకో బొమ్మ, మా అన్న బిడ్డకో బొమ్మ, మా చెల్లెలు హాట్. షాపింగ్ వేసుకొని వెళ్ళాలి. మస్తుంది వ్యూ. అందరు షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటారు. చూడండి మీరు, షాప్స్ అన్నీ చదిరేస్తున్నారు వర్షం వస్తుందని. చూడండి వెదర్ చాలా తీసుకోదామనే థాట్లో అవుతున్నా ఫ్రెండ్స్. నేను దొంగలిస్తుందట దొంగది. పర్వాలేదు.
అందుకని పోతే ఉంటుంది చూసుకో. అంటే దించి వెళ్ళిపోయింది షాపింగ్ చేసుకోండి అని. చూస్తే వర్షం పడుతుంది. నడుచుకుంటే ఇంటికి కాల్స్ వస్తుంది. నానుతుంది ఫ్రెండ్స్, హార్ట్ నానుతుంది. కెమెరా సరిగ్గా లేక కనిపిస్తలేదు కానీ తడిచిపోతున్నా. మీరు కొంచెం డీప్ గా చూస్తే వాన కూడా కనిపిస్తుంది. మాకు తెలిసిన డీప్ గా మీరు చూడలేదు. మా కష్టాలు చూడండి. అయ్యా గడిలో వద్దా దబాకే కానా ఉటాకే ఫేక్నా. వీడియో చూస్తున్నామంటే ఎట్లుండాలి, గోరా అని ఉండాలి. వీళ్ళు ఉన్నారు. మా డెడికేషన్ వీళ్ళకి అర్థమవుతలేదు గైస్. ఎవరి పళ్ళలో ఉంది చూడండి. అసలు మాకు స్కోప్ లేదు కానీ మేము క్రియేట్ చేసుకుంటున్నాం. అట్లా ఉండదు వాళ్ళ Space మనసు. కూడా లేదు, మేము క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే అర్థం చేసుకోండి మేము ఎంత కష్టపడుతున్నాం. గోల్డెన్ బాయ్ ఫ్యాన్స్ అంటారా. వచ్చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. జస్ట్ కళ్ళు రావాలా చల్లగా కళ్ళు వచ్చేటట్టు లేదు గైస్. తెలిసేది మా ఫోన్లో మేము జరా వస్తున్నారు 2 నిమిషాలు. అందరు తింటారు ఫ్రెండ్స్. ఒక మెయిన్ తప్ప ఫ్రెండ్ కూర్చో. కళ్ళు గురించి ఆగిపోయినాం ఫ్రెండ్స్. మేము కళ్ళు రాదు తినేద్దాం అంటున్నా నేనైతే. నేను కూడా అదే అనుకుంటున్నా కానీ ఆగలేకపోతున్నాం. ఒకవేళ కళ్ళు వచ్చింది అనుకో తిన్న తర్వాత తాగదాం అంటున్నాం. నేను కూడా అదే అంటున్నా. అన్న కొంచెం తిందాం, కళ్ళు ఇంత రాదు. లేకపోతే కళ్ళు ఇంత రాదాం. ఓకే గైస్. దీని ఫ్రెండ్స్ తాగేసినాం ఫ్రెండ్స్. ఇంకా కావాలంటున్నాం. ఏంటో ఏమో కళ్ళు మహాత్మా. ఫస్ట్ ఇరుకుడింగ్ ఫ్రెండ్స్. ఎనీవేర్ గోయింగ్ ఇరుకుడింగ్. మా మామ ఫ్రెండ్స్ హీస్ జస్ట్ స్నాపింగ్ నౌ. కళ్ళు మ్యాండేటరీ గైస్. కళ్ళు ఇన్ని వండుతున్నప్పుడు అది ఒక్క తెప్పించలేకపోతున్నారంటే ఏంటో ఈ మనుషులు అర్థం కారు నాకు. కొంచెం వ్యూ చూపిస్తా ఫ్రెండ్స్. కమ్ లెట్స్ గో. మామిడికాయ పచ్చడితోనే కళ్ళు ఎంత బాగుందంటే మటన్ ముక్కలతో ఇంకెంత బాగుంటుంది. అంతే జస్ట్ పాడా అన్న. రోజునే ఇంకొక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పాలి. థమ్స్ అప్ ఎప్పుడైనా 10 రూపీస్ తాగిరా గుర్తుంటుంది కదా. అది ఎంత 12 రూపీస్ 2 రూపీస్ ఎక్కువ. ఇక్కడ ఏం కొన్నా 2 రూపీస్. సాధారణంగా మా బుర్రవండలు అయితే 5 రూపాయలు 10 రూపాయలది కూడా ప్యాకెట్ ఉంటుంది ఆఫ్ కోర్స్. కానీ మే 5 రూపాయలే 10 రూపాయలకి అమ్ముతుంది. ఏం చెయ్యలేక తప్పని పరిస్థితులలో కొనుక్కొని తినాల్సి వస్తుంది. మాకేం లేక కాదు, మాకు కళ్ళు ఉంది ఇప్పుడు రాబోతుంది. జస్ట్ ఇట్లా ఎంట్రీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇట్లా పడుతుంది ఫ్రెండ్స్. గుచ్చలుగా తాగాల. అది ఏంటి నవీన్ గోల్డెన్ బాయ్ అంటారా బాబు. ఉటాకే ఫేక్నా. నువ్వు కలిసాగే మొదలైందే మెలకువలో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే మెలకువలో కలలా దోచి మరు జన్మేదో మొదలైందే. నువ్వే చెప్పు. ఏం కూర? వంకాయ. మాదకి కూడా వంకాయ. నీకు వంకాయ ఫేవరెటా? టమాటో ఫేవరెట్. సేమ్ నాకు కూడా టమాటోనే. మరి వంకాయ ఎందుకు తినో ఉండేది కాబట్టి మా ఇంటి రోజు మటన్ గైస్. తలకాయ ఒకటే మ్యాజిక్ ఉంటాయి కాబట్టి మా దగ్గర కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం. కలవమని నాలోనే దాచాను ప్రేమ అప్ప నాలోనే ఉంచాను ప్రేమంత దాచాను. అరే ఎంతగానో కాలనైనా తాగుతాయి ప్రేమ. 6:30 అట్లా అయింది టైం. బయలుదేరినాం అక్కడ నుండి.
అండ్ గుండు అని పిలవంగానే ఏంటో మళ్ళీ చూస్తుండేనా. అందరు నిద్రపోయారు కార్లో వచ్చేటప్పుడు. ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే. మధ్యలో ఫేమస్ చాయ్ దగ్గర చాయ్ తాగినాం. అట్ లాస్ట్ 9:30 అయింది ఇంటికి వచ్చేసరికి. బాయ్ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇక్కడ చాయ్ కూడా తాగండి మీరు. ఇక్కడ జైరాబాద్ సైడ్ వచ్చినప్పుడు బాగుంటుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ గాయ్స్.